ఏమని చెప్పాను నేను? ఫీల్డ్ వైండింగ్. ఇక్కడ కనిపిస్తుంది ఇదేంటిది? ఆర్మేచర్ కోర్. ఈ ఆర్మేచర్ కోర్లో పైన ఉన్న స్లాట్స్లో ఉన్న ఇవేంటివి? ఆర్మేచర్ కండక్టర్స్ లేదా ఆర్మేచర్ వైండింగ్. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్నగా కనిపిస్తున్న పోల్స్ లాంటివి ఏంటివి? వీటినే ఇంటర్ పోల్స్ అంటారనమాట. ఇక్కడ ఈ ఆర్మేచర్ కోర్ లోపల ఇక్కడ ఒక రింగ్ లాగా కనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే మనము కమ్యూటేటర్ అంటాం. ఇది కమ్యూటేటర్. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఇదొకటి ఒక సంథింగ్ లైక్ బ్రష్ లాగా కనిపిస్తుంది కదా, అదే మన బ్రషెస్. అండ్ ఈ సెంటర్లో కనిపిస్తున్న సర్కిల్ ఇదేంటంటే షాఫ్ట్. ఎందుకంటే ఇదంతా కూడా రొటేటింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి, ఒక రోటర్ అనేది రొటేటింగ్ ఆబ్జెక్ట్ అంటే దానిగా డీసీ మెషిన్ కన్స్ట్రక్షన్ అంటే ఇవన్నీ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో స్టేటర్ సైడ్లో ఇంకొక కొత్త రకమైన ఆబ్జెక్ట్ ఒకటి చూసాము, అదే ఇంటర్పోల్. సో దాని గురించి చదువుతాం. ఈ ఇంటర్పోల్ అనేది ఏదైతే ఉందో ఆ పేరులోనే తెలుస్తుంది. ఇంటర్పోల్స్ అంటే పోల్స్ మధ్యలో వచ్చే పోల్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు మెయిన్ పోల్స్ ఏమున్నాయి? ఈ రెండు పోల్స్ ఉన్నాయి కదా, ఈ రెండు పెద్ద ఈ మెయిన్ పోల్స్. ఇప్పుడు వీటి మధ్యలో ఇక్కడ రెండు పోల్స్ వచ్చాయన్నమాట, ఇంటర్ పోల్స్. అంటే వీటికి ఆల్టర్నేట్గా వచ్చే పోల్స్ని ఇంటర్ పోల్స్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఏంటివి? మెయిన్ పోల్స్ యొక్క నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఇప్పుడు ఇంటర్ పోల్స్ పెట్టినాం కదా సార్, మరి ఇక్కడ ఏది నార్త్ ఉండాలి, ఏది సౌత్ ఉండాలి అన్నది క్వశ్చన్. అర్థమైందా? ఏది నార్త్ కావాలి, ఏది సౌత్ కావాలి. ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అని అంటే జనరేటర్ అండ్ మోటార్. ఇప్పుడు ఈ మెషిన్ ఏదైతే ఉందో, ఈ పలానా డీసీ మెషిన్, ఇది జనరేటర్ లాగా వర్క్ చేయగలుగుతుంది, ఇది సేమ్ మోటార్ లాగా కూడా వర్క్ చేస్తుంది. ఓకేనా? ఇది జనరేటర్ లాగా వర్క్ చేయొచ్చు, మోటార్ లాగా కూడా వర్క్ చేయొచ్చు. అయితే జనరేటర్ లాగా వర్క్ చేయడానికి, మోటార్ లాగా వర్క్ చేయడానికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని అంటే, డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్. ఈ రోటర్ యొక్క రొటేషన్ డైరెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ జనరేటర్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా ఈ డైరెక్షన్లో ఉంటే, మోటార్ యొక్క డైరెక్షన్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్లో ఈ విధంగా ఉంటుంది. అర్థమైందా? జనరేటర్ది ఈ డైరెక్షన్లో ఉంటే మోటార్ అనేది ఈ డైరెక్షన్లో తిరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఇంటర్పోల్ యొక్క పొలారిటీ ఏమై ఉండాలి అంటే, ఇంటర్పోల్కి నార్త్ పోల్ కావాలా, సౌత్ పోల్ కావాలా అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, ఒకవేళ అది జనరేటర్ అయితే కనుక ఏమని చెప్తామంటే, ఆ జనరేటర్ అయితే కనుక అది రొటేట్ అవుతున్న డైరెక్షన్లో నెక్స్ట్ వచ్చే పోల్ యొక్క పొలారిటీ ఏముంటుందో అది ఇంటర్పోల్ పొలారిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు ఇంటర్పోల్స్ పెట్టినా, ఎగ్జామ్లో కూడా మీకు అడుగుతాడు, ఇట్లా ఇచ్చేసి ఈ పోల్ దగ్గర పొలారిటీ ఏముంటుంది అని అడుగుతాడు. జనరేటర్ అయితే జనరేటర్ యొక్క డైరెక్షన్ రొటేషన్ డైరెక్షన్ వచ్చేసి ఈ రకంగా క్లాక్ వైజ్ అని చెప్పి మీకు ఇచ్చేసి ఇక్కడ దీని పొలారిటీ ఏంటి, దీని పొలారిటీ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నేనేం చెప్పాను? ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? ఈ ఇంటర్పోల్ దగ్గర నిలబడాలి. ఈ ఇంటర్పోల్ దగ్గర నిలబడినప్పుడు ఈ ఆర్మేచర్ లేదా రోటర్ అనేది ఎలా రొటేట్ అవుతుంది? ఈ డైరెక్షన్లో రొటేషన్ అవుతుంది కదా, ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఈ పోల్ దగ్గరికి వచ్చి నిలబడిన తర్వాత ఇది రొటేట్ అవుతుంది. నెక్స్ట్ ఏ పోల్ దగ్గరికి వెళ్తుంది? సౌత్ పోల్ దగ్గరికి వస్తుంది. దీని తర్వాత ఏం పోల్ వస్తుంది? సౌత్ పోల్ వస్తుంది. సో ఇది కూడా సౌత్ పోల్ పొలారిటీ ఉంటుంది అని దాని మీనింగ్ అనమాట. ఓకే, సిమిలర్గా ఇక్కడికి వచ్చి నిలబడండి. ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత నెక్స్ట్ పొలారిటీ ఏమొస్తుంది? నార్త్ పోల్. మెయిన్ పోల్ పొలారిటీ నార్త్ పోల్. సో ఈ విధంగా డిసైడ్ చేస్తాం అనమాట జనరేటర్ అయితే. సపోజ్ సార్ మరి మోటార్ అయితే ఎలా డిసైడ్ చేస్తామంటే, ఇప్పుడు మోటార్ అయితే ఏం చేయాలంటే అది రొటేట్ అవుతున్న డైరెక్షన్లో ఆపోజిట్ పోల్ పొలారిటీ. అంటే ఇక్కడికి వచ్చి నిలబడ్డాను నేను. ఓకే, ఇక్కడికి వచ్చి నిలబడ్డాను. ఇప్పుడు మోటార్ అంటే ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఇప్పుడు రొటేట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ నాకు ఏమొస్తుంది? నార్త్ పోల్. సో నార్త్ పోల్ అంటే దానికి ఆపోజిట్ పోలారిటీ ఏంటి? సౌత్ పోల్. అంటే ఎటు వచ్చి మళ్ళీ చూడండి, జనరేటర్ మోటార్ రెండు సేమ్ మెషిన్ ఫిజికల్గా. ఇంటర్పోల్ పొలారిటీ కూడా మాటం లేదు. ఓన్లీ నీ చేతిలో ఉన్న కాంపొనెంటే. ఇది తిప్పడం మాత్రం నీ చేతిలో ఉన్నది, మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ ఒకసారి ఒక మెషిన్ని తయారు చేసిన తర్వాత నువ్వు మళ్ళీ దాని లోపల పోల్స్ ఏమైనా మారుస్తామా? దాన్ని ఓపెన్ కూడా చేయం. ఏదున్నా కానీ బయట రొటేషన్ వరకే నీ చేతిలో ఉంటుంది. చూడండి, సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఈ ఇంటర్ పోల్స్కి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే కమ్యూటేషన్ పోల్స్ అని కూడా అంటారన్నమాట. కమ్యూటేషన్ పోల్స్ ఆర్ కాంపోల్స్ అని కూడా అంటారన్నమాట. కాంపోల్స్ అంటే షార్ట్ కట్ అనమాట. ఈ ఇంటర్పోల్స్కి అదొక పేరు ఉందన్నమాట. అయితే ఈ ఇంటర్పోల్స్ యూజ్ చేయడానికి రెండు పర్పస్లు ఉన్నాయన్నమాట. ఏంటి ఈ రెండు పర్పస్లు అంటే, ఒకటి ఇంప్రూవ్స్ కమ్యూటేషన్.
ఇంప్రూవ్స్ కమ్యూటేషన్ అని ఒక పాయింట్ ఉంటుంది అనమాట, అదొక ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఇంప్రూవ్స్ కమ్యూటేషన్ అంటే కమ్యూటేషన్ని మెరుగుపరుస్తుంది. అసలు కమ్యూటేషన్ అంటే ఏంది సార్ అనేది పాయింట్. ఇప్పుడు కమ్యూటేషన్ అంటే ఇక్కడ మనకి కమ్యూటేటర్ గురించి మాట్లాడాలి. కమ్యూటేటర్ చేసే పనియే కమ్యూటేషన్ అనమాట. కమ్యూటేషన్ ఇస్ ద వర్క్ డన్ బై ద కమ్యూటేటర్. కమ్యూటేటర్ చేసే పని ఏంది సార్ మనకు తెలుసు. కమ్యూటేటర్ చేసే పని ఏంది, జనరేటర్ అయితే లోపల ప్రొడ్యూస్ అయిన ఏసీని బయటికి డీసీగా కన్వర్ట్ చేసి ఇవ్వడమే కమ్యూటేటర్ చేసే పని. ఇప్పుడు ఇది కమ్యూటేటర్ సెగ్మెంట్స్. ఓకే, ఇది కమ్యూటేటర్. ఆర్మేచర్ వైండింగ్ వచ్చేసి కమ్యూటేటర్ సెగ్మెంట్స్ ఇచ్చాము. ఆర్మేచర్ వైండింగ్ లో ఏసీ కరెంట్ ఉంటుంది. ఈ ఏసీ కరెంట్ కమ్యూటేటర్ ద్వారా అది డీసీగా కన్వర్ట్ అయిపోయి కమ్యూటేటర్ పైన ఏముంటాయి, బ్రషెస్ ఉంటాయని చెప్పాను కదా. ఈ బ్రషెస్ ద్వారా డీసీ అనేది బయటికి వస్తుంది అనమాట. మనకి డీసీ అనేది బయటికి వస్తుంది. సో ఈ ఏసీ డీసీగా కన్వర్ట్ అయిపోయి ఓకే బ్రషెస్ ద్వారా కలెక్ట్ అయ్యి బయటికి వచ్చే ప్రాసెస్ నే మనం ఏమంటామంటే కమ్యూటేషన్ అంటారనమాట. సో ఈ కమ్యూటేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. ఏంటా ప్రాబ్లం అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా స్పార్కింగ్ అట్ ద బ్రషెస్ అనమాట. ఈ బ్రషెస్ దగ్గర ఎందుకంటే కమ్యూటేటర్ అనేది నిరంతరం రొటేట్ అవుతున్న ఆబ్జెక్ట్ దగ్గర నుంచి బ్రష్ లాంటి ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ ఓకే కరెంట్ కలెక్ట్ చేసుకోవడం అనేది ఇబ్బందికరం అనమాట. స్పార్క్స్ అరైజ్ అవుతాయి అనమాట. సో అది మెయిన్ ప్రాబ్లం అనమాట కమ్యూటేషన్ దగ్గర. సో గుడ్ కమ్యూటేషన్ అంటే ఏంటంటే స్పార్క్లెస్ కమ్యూటేషన్ అనమాట. బ్యాడ్ కమ్యూటేషన్ అంటే ఏంటంటే చాలా స్పార్క్ వస్తున్న కమ్యూటేషన్ అనమాట. సో ఇంప్రూవ్స్ కమ్యూటేషన్ అంటే దీని అల్టిమేట్ మీనింగ్ ఏంటంటే రెడ్యూస్ స్పార్కింగ్ అట్ బ్రషెస్ అనమాట. రెడ్యూస్ స్పార్కింగ్ అట్ బ్రష్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలన్నమాట అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. తర్వాత కమ్యూటేషన్ గురించి మనం సపరేట్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎగ్జామ్ సిలబస్. ఒకసారి మళ్ళీ మీ ఎగ్జామ్ సిలబస్ ఓపెన్ చేస్తే అక్కడ కమ్యూటేషన్ కూడా అవసరం ఉందంటే దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ కమ్యూటేషన్. బట్ అలాంటి లేని సందర్భంలో మనం ఏం చేయాలంటే కమ్యూటేషన్ అంటే ఏంటి అని అర్థం చేసుకొని ఈ ఇంప్రూవ్స్ కమ్యూటేషన్ అనే టర్మ్కి మీనింగ్ ఏంటనేది అర్థం చేసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రెడ్యూసెస్ క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ ద ఇంటర్పోలార్ రీజియన్ అంటారు. ఓకే, రెడ్యూసెస్ ద క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ ద ఇంటర్పోలార్ రీజియన్. ఇక్కడ మనకి ఏది ఇంపార్టెంట్ టర్మ్స్ అంటే ఎక్కడ ఇంటర్పోలార్ రీజియన్ లో క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ని తగ్గించడానికి ఉపయోగిస్తాం అనమాట. ఏ ఎఫెక్ట్ ని, క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ని తగ్గించడానికి. ఎక్కడ తగ్గించడానికి? ఇంటర్పోలార్ రీజియన్ లో క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ తగ్గించడానికి పనికి వస్తుంది అనమాట ఈ ఇంటర్పోల్స్ అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో కోర్స్ ఏదైతే ఉందో దిస్ ఈస్ కామన్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రికల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. అంటే ఒక ఐటీఐ బేస్డ్ ఎగ్జామ్స్ లైక్ జేఎల్ఎం ఎగ్జామ్ కావచ్చు, లేదా సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ కావచ్చు, లేదా ఏఈ ఎగ్జామ్ కావచ్చు, అన్ని స్టూడెంట్స్ కూడా తెలుగు మీడియంలో నేను ప్రొవైడ్ చేసే లెక్చర్ ఇది అనమాట. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే డీసీ మెషిన్ అంటే సబ్జెక్ట్ ఎంత ఉందో మొత్తం చెప్తున్నాను నేను. ఒకవేళ జేఎల్ఎం స్టూడెంట్స్ చూస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఈ క్రాస్ మ్యాగ్నటైజేషన్, ఇంటర్పోలార్ రీజియన్, ఈ ఎఫెక్ట్ కమ్యూటేషన్ గురించి మీకు సిలబస్లో ఉండదు. కానీ మనము పార్ట్స్ గురించి చదువుతున్నాం కాబట్టి కన్స్ట్రక్షన్ అంటే ఖచ్చితంగా ఈ పాయింట్స్ గురించి మీకు వస్తాయన్నమాట. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ వీటి మీద ఫర్దర్ అండర్స్టాండింగ్ మీకు నేను వీడియో లెక్చర్స్ మీకు ప్రొవైడ్ చేయమన్నమాట. వేరే ఒకవేళ సబ్ ఇంజనీర్ క్యాండిడేట్ కనుక స్టూడెంట్ ఈ వీడియో చూస్తుంటే సబ్సిక్వెంట్లీ యూ విల్ హ్యావ్ వీడియోస్ అబౌట్ వాట్ ఈస్ క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్, ఆర్మేచర్ రియాక్షన్, కమ్యూటేషన్ అంటే డీటెయిల్డ్ వీడియో ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరైనా ఐటీఐ చేసిన స్టూడెంట్స్ కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే యూ నీడ్ నాట్ వరీ. మీరు ఇప్పటివరకు ఇక్కడ చెప్తున్న పాయింట్స్ వరకే గుర్తుపెట్టుకోండి, అవసరమైతే బట్టి కొట్టండి. ఓకే, సో బట్టి కొట్టడంలో తప్పలేదు, ఎందుకంటే వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏదో ఐఏఎస్ ఎగ్జామ్కి కాదు. నెక్స్ట్ ఏంటంటే ఈ క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్, ఇంటర్పోలార్ రీజియన్, ఇది కొన్ని పాయింట్స్ ఇవి నేను అండర్లైన్ చేస్తున్నాను కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. అండ్ మోర్ ఓవర్ సిలబస్లో మీకు మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్, ఇంటర్పోలార్ రీజియన్, కమ్యూటేషన్ లేనప్పుడు మీకు క్వశ్చన్స్ అడగడానికి కూడా ఆస్కారం ఉండదు ఫర్ జేఎల్ఎం స్టూడెంట్స్. బట్ మిమ్మల్ని పేపర్ని టఫ్ చేయాలి, ట్విస్ట్ చేయాలనుకుంటే మాత్రమే వెళ్తాడు అనమాట ఈ లెవెల్ వరకు. అందుకని మనం చెప్పడం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా. ఓకే, సో అల్టిమేట్లీ ఏంటంటే డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది సేమ్. సబ్జెక్ట్ యొక్క డెప్త్ ఏ ఎగ్జామ్కైనా మనం డిస్కస్ చేసేది సేమ్ లెవెల్ అనమాట. జేఎల్ఎం లెవెల్ కదా అని తక్కువ అని కాదు, డిప్లొమా అని ఎక్కువ కాదు, ఏఈ అని ఇంకెక్కువ కాదు. అసలు సబ్జెక్ట్ డీసీ మెషిన్ కన్స్ట్రక్షన్ అంటే దాంట్లో ఎంత డెప్త్ ఉందో అంత డెప్త్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కాకపోతే నెంబర్ ఆఫ్ టాపిక్స్ డీసీ మెషిన్ అంటే టోటల్గా ఒక 15 to 18 టాపిక్స్ ఉంటాయి అనమాట ఓవరాల్గా. కానీ మీ సిలబస్ ప్రకారం మీకు ఏముంది ఒక 6 to 7 టాపిక్స్ ఉన్నాయి. మనం ఓన్లీ ఆ 6 to 7 టాపిక్స్ గురించి మాత్రమే డిస్కస్ చేయాలి. ఓకే, సో ఇది జస్ట్ ఏంటంటే స్టూడెంట్ క్లారిఫికేషన్ కోసం అనమాట. అసలు ఈసారి ఏం డిస్కస్ చేస్తున్నాడు, ఏం జరుగుతుంది వీడియోలో మనకి అర్థం కావాలి కదా, అందుకని. నెక్స్ట్ కంపెన్సేటింగ్ వైండింగ్. ఈ కంపెన్సేటింగ్ వైండింగ్ కూడా ఈ క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ సంబంధించింది అనమాట. కాకపోతే ఈ కంపెన్సేటింగ్ వైండింగ్ ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఇన్ పోలార్ రీజియన్ అంటారు అనమాట. ఓకే, ఇంటర్పోలార్ రీజియన్లోనేమో ఇంటర్పోల్స్ మనకు వస్తాయి, పోలార్ రీజియన్లో మాత్రం కంపెన్సేటింగ్ వైండింగ్ మనకు వస్తుంది అనమాట. అండ్ ఈ కంపెన్సేటింగ్ వైండింగ్ ఎక్కడ ఉంటుంది అంటే కంపెన్సేటింగ్ వైండింగ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద స్లాట్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద పోల్ షూ. అంటే ఇక్కడ మనకి పోల్ షూ ఉంది కదా, ఈ పోల్ షూ ఫేస్ పైన అంటే ఇక్కడ కొన్ని స్లాట్స్ ఉంటాయి అనమాట. ఈ స్లాట్స్ లో మనము కంపెన్సేటింగ్ వైండింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని పర్పస్ ఏంటి అని అంటే reduces the cross magnetization effect of armature reaction in the polar region. ఓకే, ఇది
కాంపెన్సేటింగ్ వైండింగ్ సంబంధించిన విషయం అన్నమాట. సో కాంపెన్సేటింగ్ వైండింగ్ యొక్క లొకేషన్ మనకి ఇంపార్టెంట్ బిట్ వస్తుంది అండ్ దాని పర్పస్ అనమాట. పోలార్ రీజియన్లో మనము క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసే డివైస్ ఏంటి లేదా టెక్నిక్ ఏంటి? కాంపెన్సేటింగ్ వైండింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్పోల్స్ అండ్ కాంపెన్సేటింగ్ వైండింగ్. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం డిస్కస్ చేయదలుచుకున్నాను ఇక్కడ స్టేటర్లో. మీరు నోట్ అని పెట్టి చెప్పి రాసుకోండి, నోట్ అని చెప్పేసి. ఏంటి నోట్లో ఏం చెప్తానంటే ఫస్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇంటర్పోల్స్ ఎన్ని ఇంటర్పోల్స్ వాడాలి అని అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్పోల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మెయిన్ పోల్స్. ఎన్ని మెయిన్ పోల్స్ ఉంటాయో అన్ని ఇంటర్పోల్స్ వాడతాం. అంటే ఎక్కడ వాడతాము? ఫర్ లార్జ్ డీసీ మెషిన్స్, అంటే హై కెపాసిటీ ఉన్న డీసీ మెషిన్స్లో ఎన్ని మెయిన్ పోల్స్ ఉంటాయో అన్ని ఇంటర్పోల్స్ యూజ్ చేస్తారనమాట. ఫర్ స్మాల్ రేటింగ్ మెషిన్స్లో నెంబర్ ఆఫ్ మెయిన్ పోల్స్ బై 2. ఓకే, లార్జ్ కెపాసిటీ డీసీ మెషిన్ అయితే సపోజ్ ఒకవేళ 4 పోల్ డీసీ మెషిన్ ఉంది. 4 పోల్ అని అన్నామంటే 4 మెయిన్ పోల్స్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు దానికి ఇంటర్పోల్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే లార్జ్ కెపాసిటీ అయితే 4 ఇంటర్పోల్స్ ప్రొవైడ్ చేస్తాం, స్మాల్ కెపాసిటీ అయితే ఓన్లీ 2 ఇంటర్పోల్స్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. అది నెంబర్ ఆఫ్ ఇంటర్పోల్స్ సంబంధించిన ఒక విషయం అనమాట. నెక్స్ట్ ఇదంతా రాసేసుకోండి, తుడిపేసి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాను నోట్లోనే. మనకి ఏంటంటే ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఓకే, నోట్లో అంటే మీ నోట్లో కాదు, నోట్ బుక్లో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆఫ్ ఇంటర్పోల్స్ గురించి అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏమంటామంటే నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఇన్ ఏ డీసీ మెషిన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్ని అని అడుగుతాడు అనమాట. నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఇన్ డీసీ మెషిన్ ఎన్ని అని డైరెక్ట్ అడుగుతాడు అనమాట. ఈజ్ ఈక్వల్ టు పి అంటే నెంబర్ ఆఫ్ పోల్స్. ఎన్ని పోల్స్ ఉంటాయో అన్ని మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఉంటాయి అనమాట. సో ఇది ఒక 2 పోల్ మెషిన్. ఎప్పుడైనా కానీ 2 పోల్ అన్నామంటే అది ఓన్లీ మెయిన్ పోల్స్ మాత్రమే. ఎప్పుడు కూడా ఇంటర్ పోల్స్ ని కలపకూడదు. పోల్స్ లో ఇంటర్ పోల్స్ అనేవి సపరేట్ జాతి, అసలు దాన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పోల్స్ కనిపిస్తున్నాయి నీకు? 2 పోల్స్, మెయిన్ పోల్స్ 2 ఉన్నాయి అనమాట. సో ఈ డీసీ మెషిన్ లో ఎన్ని మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఉన్నాయంటే 2 మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఉంటాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, 2 మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్. ఓకే, నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ డీసీ మెషిన్ ఈజ్ ఈక్వల్ టు పి, నెంబర్ ఆఫ్ పోల్స్ అనమాట. మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటే ఏంది సార్? మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటే ఒక సర్క్యూట్ అంటే ఏంటంటే ఒక నార్త్ పోల్ కి ఒక సౌత్ పోల్ కి మధ్యలో ఉన్న దారిని ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటారు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నార్త్ పోల్ ఇక్కడ ఉంది, ఒక సౌత్ పోల్ ఇక్కడ ఉంది. సో సౌత్ పోల్ ఇక్కడ ఉంది. సో ఈ నార్త్ పోల్ కి సౌత్ పోల్ కి మధ్యలో ఎన్ని దారులు ఉన్నాయి, ఎన్ని పాత్స్ ఉన్నాయో మీరే చెప్పండి. ఒక పాత్ ఏమో ఇట్లా కిందికి స్ట్రైట్, ఓకే, నార్త్ టు సౌత్. ఓకే, ఇది 1 పార్ట్. నెక్స్ట్ ఇంకో పాత్ ఏంటంటే ఇక్కడ నుంచి, సో హాఫ్ గా డివైడ్ అయిపోతుంది. ఇది ప్యారల్ పాత్, ఇది ఒక ప్యారల్ పాత్ అయిపోతుంది. ఓకే, ఈ రకంగా. సో ఇదంతా ఒక పాత్. ఓకే, ఈ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ దాకా ఇదొక పాత్, ఇదొక పాత్ అయిపోతుంది అనమాట. సో 2 మ్యాగ్నెటిక్ పాత్స్ ఉన్నాయి. అయితే ఒక పోల్ నుంచి వచ్చే ఫ్లక్స్ 5 అయితే కనుక, వేర్ 5 ఇస్ ది ఫ్లక్స్ పర్ పోల్ అయితే, ఇప్పుడు యోక్లో ఎంత ఫ్లక్స్ ఉంటుంది చెప్పండి మీరే. ఎందుకంటే ఈ ఫ్లక్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా. సో ఇది ఒక పోల్లో ఉండే ఫ్లక్స్ 5 అయితే ఈ ఫ్లక్స్ ఏమైపోయింది? ప్యారల్ గా ఈక్వల్ గా డివైడ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ మర్జ్ అయిపోతుంది. అంటే యోక్లో ఉండే ఫ్లక్స్ ఎంత? π/2. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్లక్స్ ఇన్ యోక్ ఈజ్ ఈక్వల్ టు π/2. ఇక్కడ 5 అంటే ఫ్లక్స్ పర్ పోల్, ఒక పోల్ యొక్క ఫ్లక్స్ డివైడ్ బై 2. సో ఫ్లక్స్ ఇన్ యోక్ ఈజ్ ఈక్వల్ టు π/2. సో దిస్ ఇస్ అనదర్ 2 అనమాట. ఓకే, 5/2 సేమ్ యోక్ లో ఆర్మేచర్ లో ఒకే అంత ఫ్లక్స్ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఫ్లక్స్ ఎంత ఫ్లక్స్ పోతుంది? యోక్ ఈజ్ ఈక్వల్ టు π/2. ఇక్కడ 5 అంటే ఫ్లక్స్ పర్ పోల్, ఒక పోల్ యొక్క ఫ్లక్స్ డివైడ్ బై 2. సో ఫ్లక్స్ ఇన్ యోక్ ఈజ్ ఈక్వల్ టు π/2. సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా మనకి ఇంకొక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఫ్లక్స్ ఇన్ ఆర్మేచర్ కోర్, ఒక ఆర్మేచర్ కోర్ లోపల నుంచి ఎంత ఫ్లక్స్ పోతుంది? సో దట్ ఈస్ ఆల్సో 5/2 అనమాట. ఓకే, 5/2 సేమ్ యోక్ లో ఆర్మేచర్ లో ఒకే అంత ఫ్లక్స్ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఫ్లక్స్ ఏదైతే ఉందో, ఈ నార్త్ పోల్ నుంచి వస్తున్న ఫ్లక్స్ యాక్చువల్గా అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. 2 కాంపోనెంట్స్, అంటే ఇదొక π/2, ఇదొక π/2 అనమాట. π/2 అంటే ఎట్ ఎనీ ఇన్స్టెంట్లో చూస్తే మనకి ఇక్కడ కనిపించేది హాఫే అనమాట. ఇన్ కేసు ఇది మీకు అర్థమవుతుంది, లేదు అన్నా కూడా మీరు బ్లండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పోల్ ప్రొడ్యూస్ చేసే ఫ్లక్స్ 5 అయితే యోక్లో ఉండే ఫ్లక్స్ 5/2, ఆర్మేచర్ కోర్లో ఉండే ఫ్లక్స్ 5/2 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 పోల్ మెషిన్ తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్ కోసం. సో